మాట్లాడుతా ఇంత బ్యూటిఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నాం. నిజంగా ఏం డబ్బు తెచ్చుకోలేదు, ఇదంతా ఏదైనా నీ కష్టమే. ఇది ఎంత రావడానికి ఎక్కడో బాగా చదివి ఉండాలి, బాగా లైఫ్ తెలుసుకుని ఉండాలి. వాట్ ఈస్ యువర్ గురు? నాట్ గివింగ్ అప్. అంటే నాకు వేరే ఆప్షన్ నేను చూడలే, ఇది ఒక్కటే నా చాయిస్, నాకు రెండో ఆప్షన్ లేదు. నేను బేసిక్లీ ఫ్రీ క్లైంబింగ్ చేస్తున్నా. ఫ్రీ స్టైల్ క్లైంబింగ్ అంటారు, మీకు సపోర్ట్ లేకుండా. అంటే ఏంటి, మీకు వైర్ సపోర్ట్స్ లేకుండా, గోడకి పెట్టుకోకుండా పడితే పూర్తిగా పడిపోవడమని. నేను నా కెరీర్లో చూసుకున్న మూవ్స్ కానీ ది వే ఐ ట్రీట్ మై కెరీర్ హస్ ఆల్వేస్ బీన్ దట్. బాగా చదువుకుంటారా మీరు? బాగా చదివారా? అన్న డీసెంట్ డీసెంట్. బట్ ఇవి నాకు వచ్చిన ఎక్కడో నాకు మార్కెటింగ్, నేను ఎంబీఏ చదువుకున్నప్పుడు నాకు మార్కెటింగ్ కేస్ స్టడీస్ యూస్ టు బి మై మోస్ట్. కేస్ స్టడీస్ బాగా నాకు వచ్చి దట్ యూస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నాకు అందరిలో ఐ షుడ్ టాప్ దట్ సబ్జెక్ట్. సో నేను దాన్నే ఎప్పుడు అప్లై చేశాను. బట్ బియాండ్ దట్ ఐ ట్రై టు అండర్స్టాండ్. ఐ థింక్ లైఫ్ టీచర్స్ యూ కూడా. అంటే ముందు వేరేలా రియాక్ట్ అయ్యేవాడిని, ముందు కోపం ఎక్కువ ఉండేది. పాపం మధురాశ్వర రెడ్డి గారిది నన్ను పాపం చాలా సొంత తమ్ముళ్ళు చిన్నపిల్లలు చూసుకున్నారు. ఐ యూస్ టు బి వెరీ ఎరాటిక్ పర్సన్. చిన్న అన్యాయం నాకు కోపం వచ్చేసేది. సో సార్ వీడు ఎలా చేస్తున్నారు సార్, వీళ్ళు ఎలా చేస్తున్నారు సార్, నాకు కోపం ఎందుకు అన్యాయం సార్ అంటారు. వదిలే బాసు అంటారు, అన్యాయం సార్ అంట. వదిలే బాసు అంటే నేను చిరాకు వెళ్ళి మూలకి కూర్చొని మళ్ళీ వస్తా. నాకు బాగా గుర్తు స్నేహగీతం టైంలో నాకు హీట్ ఎక్కువైంది. ప్రధానికి ఇది కాదన్నా, ఇది కాదన్నా. ఐమాక్స్లో షో వేసే రోజు కూడా మీరు నాకు ఇవాళ వరకు అన్నా, నాకు ఎడ్జు పడే వరకు నాకు స్ట్రెస్సే. నీతో నువ్వైతే 24 గంటలు పనిచేస్తావు, నీ చుట్టూన్న వాళ్ళు కూడా నీలాగానే పని చేయాలంటే ఎలా కుదురుతుంది? అది నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను. తప్పది, అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఇంకా గివప్ అయిపోయి నా పనులు నేనే చేసుకుంటున్నాను. నేను ఎక్స్పెక్ట్ సందీప్ కిషన్ అనే దగ్గర నుంచి సందీప్ కిషన్ వాయిస్లో గివప్ అనే మాట నేను వినకూడదే. అంటే గివప్ అన్నా కూడా ఆ పని నేనే చేసుకుంటున్నాను. పని మీద గివప్ అవుతున్నా, నా మీద గివప్ అవట్లా. ఓకే, మీతో ఈ పని జరగదు కదా, నేను చేసుకుంటా, వదిలేండి, నేను చేసుకుంటా. నా పని ఇప్పుడు నేనే చేసుకోవడం మొదలు పెట్టేసరికి నా గోలల్లా ఏంటి, ఈ పని చేయడానికి మీరు అందరూ ఉన్నారని. సరే మీరు చేయరా, పర్లా, నేనే చేసుకుంటా, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్గా. బట్ ఇఫ్ దట్ ఈస్ గివింగ్ యూ పీస్, దే నాట్ బ్యాడ్ పీపుల్, దే వెరీ గుడ్ పీపుల్ అన్న. జనరల్గా మనిషిని అందరూ మంచోళ్ళే అన్న. ఒకటి సిచ్యువేషను, లేదా ఎవడో బాగా హర్ట్ చేసి ఉంటాడు, లేదా రావట్లేదు, ఈ మూడే. ఎవడో పాత బాగా హర్ట్ చేయనోడు ఎదుటోడి మీద హర్ట్ చూపిస్తాడు, లేదా ఆడికి పాప రావట్లేదు అంతే. ఆడికి ఉండే అవకాశాలు ఆడు బెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో యూ హ్యావ్ టు జస్ట్ కైండ్ ఆఫ్ అడాప్ట్.